Hello guys, welcome to my channel. In this video we have to discuss about 26th problem of the lead code, which is remove duplicates from the sorted array. It is very important and also it is very easiest problem. చెప్పాలంటే ఇది చాలా ఈజీ. సో ఏంటి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది ఒకసారి చదువుదాం. సో ఏంటి అంటే given an integer array nums sorted in non decreasing order. సో ఇక్కడ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇన్ ద సెన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో డిక్రీజింగ్కి ఆపోజిట్ ఇంక్రీజింగ్ కదా. సో నాన్ డిక్రీజింగ్ ఇన్ ద సెన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఏంటి అంటే నమ్స్ అనే ఒక ఎరే మనకి ఇచ్చాడు అనమాట. సో విచ్ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో రిమూవ్ ద డూప్లికేట్స్ ఇన్ ప్లేస్ సచ్ దట్ ఈచ్ యూనిక్ ఎలిమెంట్ appears only once. The relative order of the element should be kept in the same. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నెమ్స్ అనే ఒక ఎరే ఇచ్చాడు విచ్ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో అందులో ఏంటి అంటే మనం డూప్లికేట్స్ అనేవి డిలీట్ చేసేసేయాలి. సో డిలీట్ చేసేసి ఉన్న యూనిక్ వాల్యూస్ అన్నిటిని మనం ఒక ఆ ఎరేలో స్టోర్ చేసి ఉంచాలి. ఓకేనా. సో ఏంటి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ 1 చూడండి. సో నమ్స్ అనేవి 1,1,2 అని ఇచ్చాడు. సో హియర్ ఏంటి అంటే 1,1 అనేది డూప్లికేట్. సో ఒక 1 మనం అనేది రిమూవ్ చేసి మిగిలిన 1,2 అనేది ఈ నమ్స్లో అగైన్ స్టోర్ చేయాలి. సో ఈ రిమైనింగ్ వదిలేసిన ప్లేస్ ఏంటి అంటే మనం డూప్లికేట్స్ రిమూవ్ చేసాం కదా. సో దాన్ని ఆ ప్లేస్ని అలా వదిలేసేయమని మనకు క్వశ్చన్లో ఇచ్చాడు కదా. సో అది ఇక్కడ అవుట్పుట్ 2 అని ఎందుకు వచ్చింది అంటే మనకి ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్స్ మనకి ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ ఇందులో 1, 2. సో 2 ఉన్నాయి. సో 2 ఉన్నాయి కాబట్టి మన అవుట్పుట్ అనేది కే వాల్యూ 2 వచ్చింది. సో ఇక్కడ కే వాల్యూ ఏంటి అంటే నేను క్వశ్చన్ ఇంకా పూర్తిగా చదవలేదు. సో వీఆర్ కంటిన్యూ దిస్. సో కన్సిడర్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ నమ్స్ టు బి కే. ఓకే, చూసారు కదా ఇక్కడ ఇచ్చాడు. సో కన్సిడర్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ నమ్స్ టు బి కే. సో యూనిక్ ఎలిమెంట్స్ అన్ని కూడా కౌంట్ చేసి కే వాల్యూలా తీసుకోమన్నాడు. ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్స్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ కే. సో ఇదే నేను చెప్పింది ఇందాక. ఏంటి అంటే ఇక్కడ 1, 2 అనేవి ఉన్నాయి కదా. 1, 2నే మనం కే వాల్యూ కింద రాసుకుంటాం అండ్ అలాగే తీసుకుంటాం అన్నాను కదా. అదే, అంతకు మించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ద ఫస్ట్ కే ఎలిమెంట్స్ ఆఫ్ నమ్స్ షుడ్ కంటైన్ ద యూనిక్ నెంబర్ అండ్ సార్టెడ్. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ బియాండ్ ఇండెక్స్ k-1 కెన్ బి ఇగ్నోర్డ్. సో ఇక్కడ చెప్తున్నాను అదే కదా. ఫస్ట్ ఏంటి అంటే యూనిక్ వాల్యూస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే కే వాల్యూ, యూనిక్ వాల్యూస్ అన్ని కూడా కే వాల్యూలో తీసుకోమని చెప్పాడు. అండ్ దెన్ రిమైనింగ్ అనేవి మనకి అలా వదిలేసేయచ్చు అనేసి చెప్పాడు. సో దీన్ని మీకు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇక్కడ ఇంకో పెద్ద ఎరే ఇచ్చాడు చూడండి. సో 0, 0, 1, 1, 1, 2, 2, 3, 3, 4, 4 ఇలా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చాక మనం ఇందులో ఉన్న డూప్లికేట్స్ అన్ని రిమూవ్ చేసాక మనకి ఈ యూనిక్ వాల్యూస్ అనేవి వచ్చాయి. సో ఎన్ని వాల్యూస్ వచ్చాయి అంటే 5. సో ఆ 5 మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ బియాండ్ వాల్యూస్. సో మనం దాన్ని అలా వదిలేయచ్చు. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఏంటి అంటే మనం ఆన్సర్ అనేది ఒక పైథాన్లో రాసుకుందాం. దీనికన్నా ముందు మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి పూర్తిగా. సో ఏంటి అంటే అది మనకి ఎలా వెళ్తుంది అనేసి మనం ఒక బోర్డు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇది మనకి ఇచ్చిన ఎరే అనుకుంటే ఏంటి అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు అది ఒరిజినల్ ఎలిమెంటే అవుతుంది. బికాజ్ ఏంటి అంటే దాని తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ మేబీ డూప్లికేట్ అవ్వచ్చు ఆర్ రిమైనింగ్ వేరే L7 ఎలిమెంట్స్ అవ్వచ్చు. సో మనం ఫస్ట్ ఎలిమెంట్ని అలా లీవ్ చేద్దాం బికాజ్ మనకు కొంచెం టైం కాంప్లెక్సిటీ కొంచెం తగ్గాలి కాబట్టి. సో నాట్ రిమూవింగ్ జస్ట్ లీవింగ్ దట్. సో మనం ఇండెక్స్ అనేది 1 కాడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం. సో మనకంతా తెలిసింది ఏంటంటే ఇది 0, ఇది 1, ఇది 2 ఇట్లా ఉంటుంది కదా. సో వీఆర్ స్టార్టింగ్ ఆర్ ఇనిషియలైజింగ్ J వాల్యూ యాజ్ 1 అండ్ I వాల్యూ యాజ్ 1. సో ఇలా తీసుకున్నాక ఏంటి అంటే మనం ఏం చేసుకోవాలి అంటే ఇది డూప్లికేటా కాదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ I ఉంది కదా. సో దీన్నే ఫస్ట్ I, దీన్నే J అనుకుంటాం. సో దీన్నే I, దీన్నే J అనుకుంటాం కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు నమ్స్, ఇది నమ్స్ అనే అరే కదా. సో నమ్స్ ఆఫ్ I నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I minus 1 ఇన్ ద సెన్స్ I minus 1 అంటే ఏంటి?
I మైనస్ 1 అంటే ఏంటి? ఇక్కడ I అంటే ఇండెక్స్ వాల్యూ 1. సో 1 మైనస్ 1 అంటే 0. సో 0 అంటే ఏంటి? ఇండెక్స్ వాల్యూ 0 అంటే ఇదే కదా. సో 0. సో 0 అంటే ఏంటి? సో ఈ రెండు ఈక్వలా నాట్ ఈక్వలా? సో ఈక్వల్. కాబట్టి రెండు ఈక్వల్ కాబట్టి ఇది డూప్లికేట్ ఎలిమెంట్. సో సారీ ఫర్ ఇంటరప్టింగ్ లైక్ దిస్. సో 0 0 అనేది డూప్లికేట్ వాల్యూస్. సో ఏం చేయాలి అంటే అప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం చేయాలి? క్యాన్సిల్ చేసేసేయాలి. సో ఈ ప్లేస్ మనం అలా ఉంచేసేయాలి. ఇన్ ద సెన్స్ జే అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఎలాగో చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడు ఏంటి అంటే నేను ఏం చెప్పానంటే 0 అనేది స్టార్టింగ్ వాల్యూ. సో స్టార్టింగ్ వాల్యూ అనేది ఎప్పుడు డూప్లికేట్ కాదు, దాని నెక్స్ట్ వచ్చే కొంచెం డూప్లికేట్ అనేసి నేను చెప్పాను కదా. సో ఏంటి అంటే మనం ఐజే అనేది కూడా మనం స్టార్టింగ్ 1 ఇండెక్స్కి మనం ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఐ అనేది 1, ఐ ఇండెక్స్ వాల్యూ మనం 1కి ఇనిషియలైజ్ చేసుకున్నాం అండ్ జే కూడా. సో ఏంటి అంటే మనకు డూప్లికేట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే నమ్స్ అనే స్ట్రింగ్ కదా, ఇది నమ్స్ అనే స్ట్రింగ్. ఓకే, ఇక్కడ నేను ఒక ఇది ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్. సో ఎంత వద్దు. సో నమ్స్, సో నమ్స్, ఇది నమ్స్ అనే స్ట్రింగ్. సో ఏంటి అంటే మనకి ఇప్పుడు అసలు ఈ కోడ్ డూప్లికేట్ అని ఎలా తెలుస్తుంది, సో దాని కోడ్ ఎలా రాయాలి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను నేను. సో ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి? ఇండెక్స్ 1 కదా. సో ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూ 0. సో ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూ 0 ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1. సో నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1 అంటే ఏంటి అంటే మనకి ఈ 0 కదా. సో ఈ 0 అవుతుంది మనకి నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1 అంటే. సో నమ్స్ ఆఫ్ ఐ అంటే ఈ వాల్యూ అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ అయితే అది డూప్లికేట్ వాల్యూ అనే కదా. సో ఇక్కడ మీకు కోడ్లో మనం ఏం రాసుకోవాలో నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ టైప్ చేస్తాను. నమ్స్ అనేవి నమ్స్ ఆఫ్ ఐ. నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం ఇండెక్స్ 1కి ఇనిషియలైజ్ చేసుకున్నాం కాబట్టి ఐ ఈజ్ ఫర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1, సో ఆన్ అని మనం రాసుకుంటాం. సో అది ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1. ఐ మైనస్ 1 అయ్యింది అంటే ఇది డూప్లికేటే కదా. అంటే ఈ రెండు సేమ్ అయినాయి అంటే డూప్లికేటే కదా. సో ఆ రెండు సేమ్ అయితే నథింగ్, యూ కెన్ డూ నథింగ్. సో దాన్ని వదిలేసి నువ్వు ఐ అండ్ జే ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళు అనేసి మనం కోడ్ రాస్తే అంతే. సో అది ఎలా చేయాలో చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే దీనికి మనం కోడ్ ఎలా రాసుకోవాలి అంటే అయితే యూ కెన్ డూ నథింగ్, ఇఫ్ అవ్వకపోతే ఏం చేయాలి. సో అది కదా మనం రాయాలి. అది అయింది అనుకో నువ్వు దాన్ని వదిలేసే అనేసి మనం వదిలేయాలి మచ్చా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఏం రాసుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1 అంటే ఈ 0 ఈక్వల్ అవ్వలేదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0 అవ్వలేదు అనుకో. నెక్స్ట్ నువ్వేం చేయాలో మనం ఇక్కడ రాయాలి అంతే కదా. ఇప్పుడు ఈ కోడ్ ఇట్లా రాసాక సో నెక్స్ట్ మనం ఏం రాయాలో నేను ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ ఎంటర్ చేసుకుంటూ ఇంకోటి మనం రాసుకుందాం. అప్పుడు ఏం రాయాలి? ఇదేంటి అంటే ఇఫ్ కండిషన్, మనకి ఇది ఇఫ్ కండిషన్. సో ఇఫ్ ఇట్స్ కొంచెం ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం రాసుకుందాం, కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకుందాం. బై బికాస్ ఇట్ ఈస్ ఇఫ్ కండిషన్ కాబట్టి మనం కోడ్లో రాసుకోవచ్చులే. బట్ ఎనీవే ఇఫ్ కండిషన్, ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ జే, ఆ రెండు ఈక్వల్ అవ్వలేదు అంటే నువ్వు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి యూ డూ నథింగ్. సో నువ్వు అలాగుండు. కింద ఏం రాస్తామంటే ఐ ఇంక్రిమెంట్ అనేది జే ఇంక్రిమెంట్ అనేది మనం రాసుకుంటాం కోడ్లో, అది ఓకే. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు 1 ఉంది. సో 1 0 ఈక్వల్ కాదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే నువ్వు 0 ప్లేస్లోకి 1 తీసుకొచ్చే, ఆ 0ని రిమూవ్ చేసే. సో రిమూవ్ చేయడం అనేది పక్కన పెడితే నువ్వు 0 ప్లేస్లోకి 1 తీసుకొచ్చే అని మనం చెప్పాలి. సో ఇఫ్ ఈ రెండు ఈక్వల్ కాదు, సో 0 1 ఈక్వల్ కాదు అంటే నువ్వేం చేయాలి? 0 ప్లేస్లోకి 1 తీసుకొచ్చేయాలి. అంటే ఏంటి అంటే మనం ఏంటి అంటే
ఆఫ్ జే ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ చేసేయాలి. అప్పుడేంటి అయిపోయినట్టే కదా. సో మన కోడ్ అయిపోయింది. నమ్స్ ఆఫ్ జే ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ అంటే 0 ప్లేస్లో 1 తీసుకొచ్చి పెట్టేసావు. యా ఓవర్. బట్ ఏంటి అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇది జరిగిందో, సో ఇఫ్ కండిషన్లోనే మనం ఇది రాసుకోవాలి. ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు జే ఇంక్రిమెంట్ అవుతుంది అంతే. అండ్ ఐ అనేది ప్రతి ఒక్క ఇటరేషన్కి ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో ఐ అనేది అవుట్ ఆఫ్ లూప్ రాసుకుంటాం. సో జే అనేది ఎప్పుడైతే ఈ కండిషన్ సో మన నమ్స్ అనేవి ఈక్వల్ అవ్వలేని కండిషన్ ఓకే అయ్యిందో అప్పుడే మనకి జే ఇంక్రిమెంట్ అవ్వాలి. రిమైనింగ్ టైమ్స్లో జే ఇంక్రిమెంట్ అవ్వద్దు. సో కాబట్టి ఇఫ్ లూప్ బయటేమో మనం ఐని ఇంక్రిమెంట్ చేసే ఒక వాల్యూ రాసుకుంటాం. ఇన్ ద సెన్స్ ఫర్ లూప్లో మనం ఐ రాసుకుంటాం. అండ్ దెన్ మనం ఇఫ్లో మనం జే రాసుకుంటాం. సో జే ప్లస్ ఈక్వల్స్ టు 1. సో జే ఇంక్రిమెంట్ అవ్వు అండ్ దెన్ జే రిటర్న్ చేయి అనేసి మనం రాసుకుంటాం అంతే. ఓకేనా. సో ఇదే మన కోడ్. సో ఈ కోడ్ని నేను మీకు ప్రాక్టికల్గా రాసి చూపిస్తాను. ఫస్ట్ ఏంటి అంటే మనకి ఏమని ఇచ్చాడంటే ఎన్ అనేది మనం ఒక లెంత్ కింద తీసుకుందాం. వై బికాజ్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది ఫస్ట్ మనకి తెలియదు కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ పేరు ఏంటి మనకి నమ్ కదా, నమ్స్ అని ఇచ్చాడు కదా, లెంత్ ఆఫ్ నమ్స్ అని తీసుకుందాం. అండ్ దెన్ మనకి ఏంటి అంటే జే ఈక్వల్స్ టు 1. ఎందుకంటే మనం 1 కాడి నుంచి ఇనిషియలైజ్ చేసుకుంటామని చెప్తున్నాను కదా ఇందక్కడి నుంచి. సో మనం నెక్స్ట్ ఏంటి అంటే ఐ. సో ఐని ఏంటి అంటే ఫర్ లూప్లో పెట్టుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1. సో చెప్తున్నాను కదా అన్ని 1 కాడి నుంచి ఇనిషియలైజ్ చేసుకుందామని. 1, n. సో n ఇన్ ద సెన్స్ లెన్ అదే నమ్స్ యొక్క లెంత్. ఓకే. సో ఫర్ లూప్కి పక్కా మనకి సెమీకాలన్ ఉండాలి కదా. అండ్ సెమీకాలన్ ఇచ్చాక అండ్ దెన్ అందులో మనం ఇఫ్ లూప్ రాసుకుంటాం. సో ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1. సో నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు ఐ మైనస్ 1 అయితే ఈజీగా ఏం చేయమని చెప్పాను, నమ్స్ ఆఫ్ జే ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ రాసామని చెప్తాను. ఈజీగా 0 ప్లేస్లో 1 తీసుకొచ్చి పెట్టేస్తుంది. అప్పుడు ఏంటి జే ప్లస్ ఈక్వల్స్ టు 1 జే ఇంక్రిమెంట్ అవ్వు అని చెప్తాను. అండ్ ఏం చేయాలి నెక్స్ట్ నాకు ఆ జేని రిటర్న్ చేసేయాలి. సో రిటర్న్ జే. ఇంతే, ఈజీగా అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో మీరు చేశారు కదా. ఇంకోటి ఏంటి అంటే ఇలాగే చెప్తాను యాజ్ ఇట్ ఈస్ కోడ్ ఇంతే. సో నెక్స్ట్ ఈ లూప్కి కంటిన్యూషన్. సో జే ప్లస్ 1 అయిపోయింది అంటే జే ఐ అనేది ప్రతి ఇటరేషన్కి మనకి ఇట్లా వెళ్తుంది. సో ఇక్కడ 1 అనేది మనకి జేకి వచ్చేసింది. సో ఏమైంది అంటే ఇక్కడ ఈ ప్లేస్లో 1 అనేది వచ్చేసింది. సో అక్కడ 0 కట్ అయిపోయింది. సో ఏంటి అంటే అప్పుడు ఐ ఈ ప్లేస్కి వెళ్తుంది. సో ఈ ప్లేస్లో జే ఈ ప్లేస్కి వెళ్తుంది. సో ఈ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ అగైన్ 1 ఉంది. సో 1కి బిఫోర్ ఏముంది 1 ఉంది. సో 1 ఈక్వల్ కాదు కదా, ఈక్వల్ కదా. సో డూ నథింగ్. అండ్ దెన్ నెక్స్ట్ 1 ఉంది అంటే ఇప్పుడు మనం అది ఈక్వల్ అయితే జేని ఇంక్రిమెంట్ చేయకూడదు. ఇఫ్ మనకి ఈక్వల్ కాకపోతేనే జేని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సో ఇది ఈక్వలా, సో ఇవన్నీ ఈక్వలా అంటే ఈక్వల్. సో దాన్ని డూ నథింగ్. సో వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ హియర్. అండ్ దీన్ని వదిలేసి మనం ఐతో సో ఐ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అలా ఐ ప్రతి లూప్లో ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఒకటే ఎప్పుడైతే ఈ కండిషన్ మనకి ట్రూ అయ్యిందో అప్పుడే జే ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ ఐ ప్రతి లూప్లో మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఏముంది 2 ఉంది. సో నమ్స్ ఆఫ్ ఐ అంటే 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1 అంటే 1. సో అది కరెక్టే కదా. 2 నాట్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఏమైందంటే 1 ప్లేస్లో అంటే ఇక్కడ 2 వచ్చేసిద్ది. ఓకేనా. డిడ్ యూ అండర్స్టాండ్. సో ఆ ప్లేస్లో 2 వచ్చేసిద్ది. సో అప్పుడు ఏంటి జే ఇంక్రిమెంట్ అయిపోద్ది. జే ఎక్కడికి ఇంక్రిమెంట్ అయిపోద్ది అంటే ఇక్కడికి ఇంక్రిమెంట్ అయిపోద్ది. ఓకేనా. సో అట్లా జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది మనకి ఇంకో 2 ఉంది. సో 2 బిఫోర్ 2 ఉంది కాబట్టి అది ఈక్వల్ కాబట్టి వీ ఫౌండ్ డూప్లికేట్. సో డూప్లికేట్ని ఫౌండ్ చేసాం కాబట్టి డూ నథింగ్. అండ్ దెన్ ఐ ఇంక్రిమెంట్ అయింది. సో జే అనేది అవ్వలేదు. అండ్ దెన్ 3 వచ్చింది. 3 ఏంటి
3 ముందు నెంబర్ 2. సో 3 మైనస్ ఇన్ ద సెన్స్ 3 అనేది నాట్ ఈక్వల్స్ టు 2. సో ఏంటి అంటే మనకి 3 వచ్చేసి ఈ ప్లేస్లోకి వస్తుంది. సో 3 వచ్చేసి ఆ ప్లేస్లోకి వచ్చింది ఇక్కడ. సో ఈ 2లో అప్పుడు దాన్ని ఏంటి అంటే జే ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఇంక్రిమెంట్ అయ్యాక ఇంకేముంది, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ 3 ఉంది. సో 3 అనేది దాని ముందు ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ ఫౌండ్ యాజ్ డూప్లికేట్ కాబట్టి సో దాన్ని అలా వదిలేశారు. అండ్ దాన్ని ఏముంది, ఇంకా నెక్స్ట్ 4 ఉంది. 4 ముందు ఏంటి 3. సో ఇట్ ఈస్ అస్ డూప్లికేట్ ఆర్ నాట్? సో కాదు కదా. సో అలా అది కూడా ఏం చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ డూప్లికేట్ కాబట్టి ఇక్కడ ఒక 1 ఉంది కదా, ఈ 1 ప్లేస్లో మనకి 4 ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ కొంచెం చిన్న ప్లేస్ కాబట్టి ఇట్లా అయింది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ 1 ఉన్న చోట నేను టిక్ చేస్తున్నాను చూడండి, ఇట్లా ఇక్కడ పెడుతున్నాను. సో చూడండి, సో ఈ 1 ఉన్న చోట నేను ఇక్కడ ఒక పెడుతున్నాను. సో ఈ 1 ఉన్న చోట మనకి 4 అనేది వచ్చింది. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐఎమ్ రిమూవింగ్ ఇట్. ఈ 1 ఉన్న చోట వచ్చింది 4. సో ఇట్లా మనకి ఉన్న డూప్లికేట్స్ ఉన్న వాల్యూ తీసేసి మనకి యూనిక్ వాల్యూస్ ఆ ప్లేస్లో పెట్టి రిమైనింగ్ అనేవి ఉంచేయమని. సో ఈ ఒక చిన్న కోడ్తో మనకి అంతా అయిపోద్ది. నేను కోడ్ అనేది రాస్తాను కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇది టైం కాంప్లెక్సిటీ వెరీ O(n) అనమాట. టైం కాంప్లెక్సిటీ అండ్ ప్లేస్ కాంప్లెక్సిటీ కూడా చాలా తక్కువే దీనికి. సో టైం కాంప్లెక్సిటీ నేను రాస్తున్నాను. టైం కాంప్లెక్సిటీ ఈజ్ O(n). సో ఇంతే అనమాట, ఇంత ఈజీగా మీరు రాసేయచ్చు. సో నేను అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ నాట్ మీకు ఎవరికైనా అర్థం కాలేదు అంటే ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో మీకు తెలియజేయండి. సో నేనైతే ఈజీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.